భక్తుల బ్రోచే భోళాశంకర్. ఒకసారి ఒక శివభక్తుడు కేదార్నాథ్ ధామ్కు తీర్థయాత్ర కోసం తన గ్రామం నుండి బయలుదేరాడు. ఇంతకు ముందు రవాణా సౌకర్యాలు లేకపోవడంతో పాదయాత్ర ప్రారంభించాడు. దారిలో ఎవరిని కలిసినా కేదార్నాథ్కి వెళ్లే దారి అడిగేవాడు. మనసులో శివుని ధ్యానిస్తూనే ఉన్నాడు. అలా నడుస్తూనే నెలలు గడిచాయి. చివరగా ఒకరోజు కేదార్ ధామ్ చేరుకున్నాడు. కేదార్నాథ్లోని ఆలయ తలుపులు 6 నెలలు తెరిచి 6 నెలలు మూసి ఉంటాయి. గుడి తలుపులు మూసే సమయానికి చేరుకున్నాడు. నెలల తరబడి ప్రయాణం చేసి చాలా దూరం నుంచి వచ్చానని పండిట్ జీతో చెప్పాడు. అతను పండిట్ జీని ప్రార్థించాడు, దయచేసి తలుపులు తెరిచి నాకు భగవంతుని దర్శనం కల్పించండి. కాని అక్కడ నియమం ఏమిటంటే ఒకసారి మూసివేస్తే అది మూసి ఉంటుంది. నియమాలు కఠినం. చాలా ఏడ్చాడు. ప్రభూ, దయచేసి నన్ను ఒక్కసారి దర్శనం చేసుకోనివ్వండి అని శివుడిని పదే పదే స్మరించుకున్నాడు. అతను అందరినీ ప్రార్థిస్తున్నాడు, కాని ఎవరూ వినలేదు. 6 నెలల తర్వాత ఇక్కడికి రండి, 6 నెలల తర్వాత తలుపులు తెరుచుకుంటాయి అన్నారు పూజారి. ఇక్కడ 6 నెలల పాటు మంచు కురుస్తుంది మరియు చల్లగా ఉంటుంది. అందరూ అక్కడి నుండి వెళ్లిపోయారు. భక్తుడు అక్కడే ఏడుస్తూనే ఉన్నాడు. రాత్రి చీకటి అలుముకుంది. కాని అతను తనను శివుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడని అతనికి నమ్మకం ఉంది. చాలా ఆకలిగా మరియు దాహంతో ఉన్నాడు. ఇంతలో ఎవరో రావడం అతనికి కినిపించింది. ఒక సన్యాసి తనవైపు రావడం చూశాడు. ఆ సన్యాసి అతని దగ్గరకు వచ్చి అతని పక్కన కూర్చున్నాడు. సన్యాసి అడిగాడు, మీరు ఎక్కడ నుండి వచ్చారు? అతను మొత్తం కథ చెప్పాడు. సన్యాసి అతనికి ఆహారం కూడా ఇచ్చాడు. ఆపై అతనితో చాలాసేపు మాట్లాడుతూనే ఉన్నారు. సన్యాసికి అతనిపై జాలి కలిగింది. అతను చెప్పాడు, ఖచ్చితంగా ఉదయం ఆలయం తెరుస్తుంది. మీకు తప్పకుండా దర్శనం అవుతుంది. ఈ భక్తుడు మాట్లాడుతూ ఎప్పుడు నిద్రపోయాడో తెలియదు. సూర్యుని కాంతితో భక్తుడు కళ్ళు తెరిచాడు. సన్యాసి కోసం అక్కడా ఇక్కడా వెతికాడు, కాని ఎక్కడా కనిపించలేదు. అతనికి ఏమీ అర్థం కాలేదు. ఇంతలో పూజారి తన మొత్తం బృందంతో రావడం చూశాడు. అతను పూజారికి నమస్కరిస్తూ, 6 నెలల తర్వాత గుడి తెరుస్తానని నిన్న మీరు చెప్పారే? కాని మీరు ఉదయాన్నే వచ్చారు. పూజారి అతనిని జాగ్రత్తగా చూసి, గుర్తించి, అడిగాడు, గుడి తలుపు మూసి ఉన్నప్పుడు వచ్చిన వ్యక్తి మీరేనా? మీరు 6 నెలల తర్వాత తిరిగి వచ్చారు. ఆ వ్యక్తి ఆశ్చర్యంతో అన్నాడు, లేదు, నేను ఎక్కడికీ వెళ్లలేదు. నిన్నే వచ్చాను. రాత్రి ఇక్కడే పడుకున్నాను. నేను ఎక్కడికీ వెళ్లలేదు. పూజారి చెప్పాడు, కాని నేను 6 నెలల క్రితం గుడి మూసివేసి వెళ్లి 6 నెలల తర్వాత తిరిగి వచ్చాను. మీరు 6 నెలలు ఇక్కడ ఎలా జీవించగలరు? పూజారి మరియు మొత్తం బృందం ఆశ్చర్యపోయారు. ఇంత చలిలో ఒక్క వ్యక్తి 6 నెలలు ఎలా బతకగలడు? అప్పుడు ఆ భక్తుడు సన్యాసిని కలవడం గురించి, ఆయనతో జరిగిన విషయాలన్నీ చెప్పాడు. ఒక సన్యాసి వచ్చాడని, పొడవాటి వెంట్రుకలతో, ఒక చేతిలో త్రిశూలం, మరో చేతిలో దమరుగం జింక చర్మం ధరించి ఉన్నాడు. పూజారి మరియు అందరూ భక్తుని పాదాలపై పడ్డారు. మేము మా జీవితమంతా గడిపాము కాని భగవంతుని దర్శనం పొందలేకపోయాము. మీరే నిజమైన భక్తుడు. మీరు శివుడిని ప్రత్యక్షంగా చూశారు. భగవంతుడు తన యోగమాయతో మీ 6 నెలలను ఒక రాత్రిగా మార్చాడు. ఇదంతా మీ స్వచ్ఛమైన మనస్సు, మీ విశ్వాసం మరియు నమ్మకం వల్ల మాత్రమే జరిగింది.